హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ విత్ నేచర్. సో ఈరోజు వచ్చేసి సింపుల్ రెసిపీ అయితే ఒకటి స్టార్ట్ చేయబోతున్నాము. సో అదేంటంటే జస్ట్ సింపుల్ ఒక స్నాక్ ఐటమ్ అయితే చేస్తున్నామండి. సో ఆ స్నాక్ ఐటమ్ చేయడానికి ఈరోజు మా వీడియోలోకి ఒక సబ్స్క్రైబర్ని అయితే ఇన్వైట్ చేశాము. సో ఆ సబ్స్క్రైబర్ అయితే మీకు చెప్తాడు ఆ స్నాక్ ఐటమ్ ఏంటి అనేది. సో అతని పేరు వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట, కిషోర్. సో ఇప్పుడు కిషోర్ ఏం చేయబోతున్నాం మనం? ఏదో ఫ్రైస్ అని ఏదో చెప్పారా నాకు, అది మాత్రం ఏదో బాగా వెరైటీగా ట్రై చేస్తానన్నారు. ఓకే, చూస్తాం అదేందో ఈ రోజు ఎట్లా ఉందో ఏంది అదని, మీరు ఎలా చేస్తారు ఏంది. ఓకే, సో ఈ రోజు మన సబ్స్క్రైబర్ కి ఆ రెసిపీని అయితే చేసి చూపిద్దాము. టేస్ట్ ఎలా ఉందో అతని ద్వారా తెలుసుకుందాము. కృష్ణ చెప్పు బలతో ఇంక లేట్ ఇందుకు వెళ్ళిపోయి చేసేద్దాం బా. ఓకే రండి వెళ్దాం. మనం అనుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ కి అయితే ఈ ఉల్లగడ్డలు నీట్గా స్నానం చేపించేద్దాం, సబ్బేసి కడిగేద్దాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. సబ్బేసి రిన్ సోప్ వేస్తావా లేకపోతే సోప్ వేస్తావా? లైఫ్ బాయ్ వేస్తా. లైఫ్ బాయ్ సోప్ వేస్తే ఇట్లయితే ఫస్ట్ బాగా నీళ్ళల్లో స్నానం చేపించేస్తే చూడు ఎంత పెద్దయో. బాగా గడ్లు మట్టి లేకుండా కడగతున్నాను లేవా నీట్గానేనా. మనం అనుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ కి అయితే ఉల్లగడ్డలు బాగా కడిగేసుకున్నాము. ఇప్పుడు మనకు కావాల్సినట్టుగా సన్నగా, అంటే నా కటౌట్లో, నీ కటౌట్లో కాదు, నా కటౌట్లో సన్నగా చెరిగేసుకుందాం. సక్క 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 అంట. సరే, సైజు కూడా మంచి దిట్టంగా ఉన్నాయి. చూడు ఎట్టుందో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే బాగా నీట్గా అయితే ఇలా సన్నగా పొడుగ్గా కోసుకోవాలి. ఈ మాదిరిగా దగ్గరికి రా. అరుస్తున్నాడు భయ్యుడు. ఇట్టు అడ్డం కూర్చోదా? ఫస్ట్ నిలువుగా సన్నగా పోయి ఈ మధ్య రావాలా. ఇదిగో ఇటు కోసి పెడతా. సో ఇలా సన్నగా పొడుగ్గా కోసుకుంటే మనకి బాగా తినడానికి బాగుంటాయి. అసలు ఇలా అన్ని ఆనియన్స్ అయితే ఈ విధంగా కట్ చేసి, ఆనియన్స్ కాదు ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్ వచ్చేసిందప్ప. సో ఇవి పొటాటో మర్చిపోకు. ఎందుకు ఉల్లగడ్డ అయిపోయిలా, ఆ ఇంగు పీస్ ఎందుకు మధ్యలో? సో ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏంటంటే మనకి బాగా టేస్ట్ గా ఉండాలి అంటే కొంచెం వాటర్లో అయితే నానబెట్టుకోవాలి. ఆ వాటర్లో అయితే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని పెట్టేసుకుంటే ఉప్పు నీళ్ళు అనేది టేస్ట్ బాగుంటాయి అన్నమాట. కలర్ చేంజ్ అయిపోకుండా అలా ఉంటాయి. సో ఇప్పుడు మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మనం బాగా షేప్లు అయితే కట్ చేసేసుకున్నాము. దీంట్లో ఏంటంటే కొంచెం ఈ కార్న్ఫ్లోరు, మైదా ఇవంతా దీనికి కోటింగ్ ఇచ్చేసి అటు ఇటు మేకప్ వేయాలి, కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో దాన్ని ఎలా చేసుకుంటాం అనేది చూపిస్తాం ఇప్పుడు. సో ఇప్పుడు మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయింది. షేప్లు వీటిని అయితే ఒక బాండిలో వేసుకొని తర్వాత మైదా, కార్న్ఫ్లోర్ అయితే వేసి మొత్తం మిక్స్ చేసుకున్నాం. వీళ్ళు ఏందబ్బా బాండలు వేస్తున్నారు అనుకోబాకండి, అది మర్చిపోయాము. బౌల్ లాంటి పెద్దది, సో ఇంకా వెనక్కి పోలేం కదా అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. బాగా నోరు ఊరిపోతుందా కొంప తీసి? మీకు ఏమన్నా ఊరిపోతుంది, ఎందుకంటే పీసులు మన కటింగ్ మాస్టర్ అట్ట కట్ చేసాడు బాగా. సో ఇట్లా అన్నిటికీ బాగా కలుపుకునే విధంగా దీన్ని కలుపుకోవడం కాదు, మేకప్ వేస్తున్నాడు ఇప్పుడు అట్లకి. ఇప్పుడు మైదా అయితే వేసాము. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ అనమాట. అంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా క్రిస్పీగా రావాలి అంటే ఈ కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే ఇందాక క్రీమ్ వేసాడు, ఇప్పుడు పౌడర్ వేస్తేనే ఫేస్ కి కొద్ది గ్లో వస్తుంది అనమాట. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. దీన్ని ఇప్పుడు బాగా ఇటు రుద్దాలన్నమాట. దీంట్లో ఇంకొంచెం ఏమైనా వాటర్ గీటర్ ఏమైనా వేస్తా, లైట్ గా. వాటర్ ఏమి వేయకూడదు, అదంతా కొంచెం సాల్ట్ వేసుకోవాలా. చిల్లీ పౌడర్, అట్లాగే చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాము. మ్యూజిక్ బాగా ఉందా బా టక టక టక
ఇప్పుడు దీనంతా బాగా కలుపుకోవాలా. ఇరిగిపోకుండా బాగా కలుపుకోవాలా. వాటర్ బల్ల అసలు చల్లబల్లే? చెమ్మ ఉంది. వాటర్ వేస్తే ఇంకా పుర్రు అయిపోతుంది. సో ఇదంతా కలిపేసుకున్నాం. ఇప్పుడు చూసారు కదా, ఆ కలిపేసుకున్నంత బౌల్లోకి మార్చాలి. బాగా పట్టుకోవాలా. సో ఇప్పుడు కలుపుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఇంకొక దాంట్లో షిఫ్ట్ చేసేసుకున్నాము. ఇలా షిఫ్ట్ చేసుకోవాలి ఇంకో బౌల్లోకి, ఎందుకంటే ఆ బాండల్లోనే కదా మనం ఇప్పుడు జిప్ జిప్ అని ఇచ్చాలి. సబ్స్క్రైబర్ వెజ్ పర్సన్, సో అందుకని వెజ్ ఐటమే చేసి పెడుతున్నాం. అతను నాన్ వెజ్ వద్దంట. సో అతను నాకు వెజ్జే కావాలంటే వెజ్ సింపుల్ గా అయిపోయేది. సో ఇప్పుడు బాండలు అయితే కొంచెం బాగా నీట్ కడుక్కొని దీంట్లో ఆయిల్ పోసి డీప్ ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు సో బాండలు అయితే ఏగిపోయింది, ఏగిపోవడం కాదు, హీట్ అయింది బాండలి. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం. సో ఆయిల్ వేసుకుంటే చూడండి, ఆయిల్ కూడా ఎంత స్టైల్ గా డిజైన్ వేస్తాడు అతను. చాలా సెకలు ఉన్నారా నీలో. ఆయిల్ అయితే వేసేసాడు. ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దాం దానికి. ఈ లోపల ఆయిల్ బాగా హీట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఆయిల్ అయితే కాగిపోయింది. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసేసుకున్నాము. స్మెల్ కొడుతుందా, వాసన అవసరమా? స్టార్ట్ అయింది స్మెల్. బాగా కాలినాక పైన ఒక కారం చల్లుకుంటే ఇంకా బాగుంటుంది. చల్లుతావు. కాలనీ ఇంకొక 5 నిమిషాలు లోపలంతా ఈ పచ్చంతా వేగిపోతే క్రిస్పీగా, అంటే నీకు పట్టుకున్నప్పుడు ఒకటొకటి సౌండ్ వస్తుంది. నువ్వు చూసుకుంటా ఉండాలి అభియో, పైన తేడా కొట్టింది అనుకో. ఏం కొట్టలేదు, తెలుస్తుందా కానీ. ఒక రౌండ్ అయితే బాగా చూడండి, క్రిస్పీ అట్టున్నాయా. ఇంట్లో కానీ మైనస్ సాస్ మైనస్ ప్లస్ వేసుకోవాలా. ఈజ్ ఈక్వల్ టు దా. ఫ్రెండ్స్ మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మొత్తం అన్ని ఫ్రై చేసేసాము. సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నీట్గా డెకరేట్ చేసుకొని, సో దాంట్లోకి ఎక్స్ట్రాగా స్టఫ్ ఇది టమాటా సాస్ ఉంటుంది, కెచప్, దాంట్లో వేసుకొని తింటే సరిగ్గా ఉంటుంది అన్నమాట. అది చూసారు కదా మేము చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా అయితే వచ్చిందో. మా స్టైల్ అయితే మేము చేసాము. రెస్టారెంట్లో అయితే ఇంకా బాగా టేస్టీగా ఉంటాయి. బట్ ఏమైతే మేము ట్రై అయితే చేసాము. సో రెసిపీ అయితే ఒకసారి టేస్ట్ చూసి ఎలా అని చెప్పాము. కిషోర్ ఒకసారి టేస్ట్ చూసి సబ్స్క్రైబర్ చెప్తాడు అనమాట. సబ్స్క్రైబ్ కోరిక మీదకి చేసాం కాబట్టి ఇట్లాగా బెర్చి పెట్టాడు. ట్రై చేస్తున్నాను. సూపర్ అండి, బాగా చేశాడు, బాగా ట్రై చేశారు. కెచప్ లో ముంచుకొని తింటే మామూలుగా టేస్టా. సో ఐటమ్ అయితే అయిపోయింది. సబ్స్క్రైబర్ కూడా బాగా నచ్చింది, బాగుందండి. మీరేం చేస్తారంటే చూస్తా సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ లైక్ కొట్టండి, నెక్స్ట్ షేర్ చేయండి, ఆ తర్వాత నచ్చితే కామెంట్ పెట్టండి. మరో వీడియోతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.